ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఇప్పుడు సీన్ వేగంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. అటు గతంతో పోల్చుకుంటే పలు మున్సిపాలిటీల్లో సీట్ల సంఖ్య, ఓట్ల శాతాన్ని పెంచుకుంది. దీంతో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంపై బీజేపీ దృష్టి పెట్టిందట. అయితే తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏంటి? కాషాయ పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? దూకుడుగా వెళ్లాలని ప్లాన్ చేస్తోందా? కమలం నేతలు గేర్ మార్చుతారా? టార్గెట్ గ్రేటరేనా అనేది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సాధించిన ప్రగతి ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, క్షేత్రస్థాయిలో ఇంకా ఎదుర్కోవలసిన సవాళ్లను కూడా స్పష్టం చేస్తోంది. గతంతో పోలిస్తే ఓట్ల శాతం, సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం ద్వారా కమలనాథులు తమ పట్టు నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ తన బలాన్ని చాటుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ఇక్కడ చరిత్ర సృష్టించింది. గతంలో కేవలం 13 స్థానాలకే పరిమితమైన పార్టీ ఈసారి ఏకంగా 30 స్థానాలు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. మొత్తానికి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు తెలంగాణలో బీజేపీకి ఒక స్పష్టమైన దిశను చూపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ జేహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించాల్సిన లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఓట్ల శాతం పెరగడం భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు సానుకూల అంశం. 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో పర్వాలేదనిపించిన బీజేపీ ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. దీంతో క్రమంగా తెలంగాణలో బలోపేతమవుతూ వస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలను ఓట్ల శాతం పెంచుకోవడంతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డులు గెలుచుకుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లను అత్యధిక డివిజన్లలో గెలుపొందింది. తెలంగాణలో నిలదొక్కుకోవాలని, అధికారంలోకి రావాలని బీజేపీ చాలా కాలంగా గట్టిగానే పోరాడుతోంది. రాష్ట్ర స్థాయిలో సమర్థవంతమైన నాయకులు ఉండడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలాన్ని పెంచుకుంటోంది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలు గెలిచిన ఊపు తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో తగిన ప్రభావాన్ని చూపుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ చాలా కాలంగా ఉవ్విళ్లూరుతోంది. బీఆర్ఎస్ ను గద్దెదించి ఆ స్థానంలో కమలం సర్కార్ను తీసుకురావాలని కాషాయ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ 2 పార్టీల మధ్యలోకి దూసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికార పీఠం తన్నుకెళ్లిపోయింది. ఈసారి బీజేపీ లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయట. వచ్చే ఎన్నికల్లో సీఎం సీటే టార్గెట్ అంటున్న కమల దళం అందుకు మున్సిపల్ ఎలక్షన్స్ అని ట్రయల్ రన్ గా భావిస్తోందన్న చర్చలు సైతం జరిగాయి ఎన్నికలకు ముందు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆలోచనలు, అంచనాలు ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అదంతా ఒక ఎత్తైతే ఇక రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంపై కాషాయ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నేతల ప్రచార తీరు కావచ్చు, అన్ని కలగలిసి క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపే పొరపొరలో తమ గట్టి ఫైట్ ఇచ్చామన్న అభిప్రాయంతో ఉన్నారు బీజేపీ నాయకులు. అధికార పార్టీగా కాంగ్రెస్ ను పక్కన పెడితే ప్రతిపక్షాలు తమదే పైచేయి అవుతుందని మాట్లాడుకుంటున్నారట. ఇదే ఊపును కొనసాగించి ఇక తామే ప్రత్యామ్నాయ శక్తి అవుతామన్నది కేవలం నేతల క్యాలిక్యులేషన్. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎవరి వైపు చూస్తారన్నది ముఖ్యమని, ఆ శక్తి తామే కావాలన్నది బీజేపీ ప్లాన్. అదే సమయంలో తమ పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగి దూకుడుగా ముందుకు వెళతామన్నది కాషాయం లెక్క. ఇక తెలంగాణలో తాజాగా జరిగిన మున్సిపల్స్ రణరంగంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ మారడం కూడా ఆసక్తికరంగా మారింది. పంచాయతీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని విమర్శలను సంధించిన ఆయన తాజా ఎన్నికల వేళ బీజేపీ కేంద్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఇదంతా చూస్తే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ పట్టును సీఎం రేవంత్ గుర్తించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు బీజేపీకి తెరాసకు సరైన ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే స్థాయిలో విజయాలైతే దక్కలేదు.
లేదు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తెరాస ప్రాంతీయ పార్టీ అవడం కాంగ్రెస్ బీజేపీల మధ్య ముఖ్యంగా జరిగిన పోరుగానే దాన్ని పరిగణించాల్సి వస్తుంది. ఇప్పుడు గనక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగలిగితే తెరాసకు ప్రత్యామ్నాయంగా మరింత బలంగా రాజకీయం చేయాలని యోచిస్తున్నారు బీజేపీ వారు. గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఆశలు పెట్టుకోవడానికి అనేక కారణాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుండో కూడా బీజేపీకి హైదరాబాద్ పరిధిలో మంచి పట్టుంది. సికింద్రాబాద్ వంటి పార్లమెంట్ సీటు కూడా వారి సొంతం. గ్రేటర్ పరిధిలో ఉన్న తమ బలాన్ని ఉపయోగించుకుని అధికార పార్టీకి బలంగా షాక్ ఇవ్వాలని యోచిస్తోంది బీజేపీ.